ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా దుమారం రేపుతున్న విషయం ఏదంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తానడం ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు వ్యతిరేకతలు వస్తున్నాయి. ముఖ్యమైన నేతలు అలాగే ముఖ్యమంత్రితో సహా ఏం చెప్తున్నారంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం కాలేదు, ఇవన్నీ కూడా ప్రారంభ దశలోనే ఉన్నాయని చెప్పడం ఇంకా చర్చనీయంగా మారింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటివరకు 17 మెడికల్ కాలేజీల ఆమోదంలో ఉంటే మొత్తం 7 మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా నిర్మాణం అయ్యింది. అలాగే కొన్ని మెడికల్ కాలేజీల క్లాసులు కూడా జరుగుతున్నాయి, మిగతా 10 అయితే నిర్మాణంలో ఉన్నాయి. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అయితే స్పందించారు. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రం మొత్తం కూడా ధర్నాలు జరుగుతాయి, నేను కూడా పాల్గొంటానని చెప్పడం చాలా దుమారంగా మారింది. అలాగే ఇదే సందర్భంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. అదేనంటే ఇల్లు పట్టాలు. దీని గురించి వైఎస్ జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. అది ఏంటంటే, మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానిక, వారి సొంతంటి కళలను నాశనం చేయడానిక? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దు ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేక అని మరోసారి నిరూపమయ్యిందని, పేద అక్క చెల్లమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని, మీ హయాంలో ఇల్లు పట్టాలు ఇవ్వక, ఇల్లు కట్టించక పేదలు ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కానీ మేము వారి సొంత కళని నిజం చేసేలా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 71,000 ఎకరాలు 31 లక్షల పట్టాలు అక్క చెల్లెమ్మలకి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే 11,871 కోట్లు ఖర్చు చేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇల్లు స్థలాలు విలువలు మార్కెట్ రేటుతో చూస్తే 1.5 లక్షల కోట్లు ఇల్లు పట్టాల కోసం, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు మా 5 ఏళ్లలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధి నిదర్శనం. చంద్రబాబు గారు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోతే మేము చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు. మా 17,000 కాలనీలో ఏర్పాటు చేశాం. కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలో ఇందులో 9 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేశాం. అక్టోబర్ 12, 2023 ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇల్లు నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు? ఇది పేదల ఆశలను ఒమ్ము చేయడం కాదంటారా? మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీల్ వంటి నిర్మాణాలు అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారుడు 40,000 మేలు జరగడమే కాకుండా దీంతో పాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో 15,000 సహాయం చేశాం. మరో 35,000 పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ వడ్డీ డబ్బులను రాష్ట్రమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికి కేంద్రం ఇచ్చే 1.8 లక్షలు కాక మొత్తం 2.7 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చేలా కాకుండా మౌలిక సదుపాయాల కొరకు మరో ₹1,00,000 కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి నీరు, కరెంటు, డ్రైనేజ్, ఇంకుడు గుంతలు, రోడ్లు తదితర సదుపాయాల కోసం దాదాపుగా 3,555 కోట్లు మా హయాంలో ఖర్చు చేశాం. ఇల్లు నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా 35,300 కోట్లు. 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చు చేశారు? 16-17 నెలల కాలంలో పేదలకు ఇల్లు విషయంలో మీ పనితీరును చూస్తే 0. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరం గుర్తించలేదు, 1 ఎకరం కొనలేదు, ఏ ఒక్కరికి పట్టా ఇవ్వలేదు, ఎవరికి ఇల్లు కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చిన వాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన పట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదల కొరకు అవసరమైతే దీన్ని న్యాయ పోరాటం చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళన సిద్ధం కావాల్సిందిగా కేడర్లకు కూడా పిలుపునిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు.